ఏం చేద్దాం అనుకుంటున్నా? ఎస్బీలో డిస్ట్రిక్ట్ లెవెల్లో సిల్వర్ మెడల్ వచ్చింది. అసలు మీ ఇల్లు మొత్తం నిండిపోతుందేమో నీ అవార్డ్స్ తో. నాకు డౌట్ వస్తుంది. ఒక రోజు కాంబినేషన్. ఒక పెద్ద రూమ్ కావాలన్నమాట. ఎస్ చెప్పండి. డైమండ్ బ్యాంగిల్ తీసుకున్నాం మ్యామ్. ఓ మమ్మీకి కూడా ఉన్నాయి రిజల్ట్స్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ హిమ్. థ్యాంక్ యూ లవ్ యూ మ్యామ్. లవ్ యూ సో మచ్. మీరు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు ఈ శారీలో. అందరూ ఎన్ని టెక్నిక్లు మర్చిపోయినా విస్పర్ టెక్నిక్ మర్చిపోతు. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. అసలు ఆ ఇన్నర్ చైల్డ్ అని ఒక వర్డ్ అసలు నాది మొత్తం ఒక టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉంది లైఫ్ లో, ఒక మిరాకిల్ అంటే మాత్రం ఆ ఒక పాయింట్. నేను అసలు ఇన్ని ఇయర్స్ 10 నియర్లీ 12 years నుంచి నేను ప్రాక్టీస్ లో ఉన్నా మ్యామ్. ఎక్కడో మిస్ అవుతున్నా, ఏదో మిస్ అవుతున్నా అనేది అర్థమైపోయింది. ఇన్నర్ చైల్డ్ అని ఒక్క వర్డ్ తోటి నాకు అసలు ఇంకా పోయిందనమాట. ఇంకా అర్థమైపోయింది ఇంకా ఎక్కడ జరుగుతుంది మిస్టేక్, ఏం చేస్తున్నాను, ఏం చెయ్యాలి అనేది. అసలు నిజంగా కరెక్షన్ రావడమే నాకు ఒక పెద్ద మిరాకిల్ మ్యామ్. సారీ ప్లీజ్ ఫర్ గివ్ థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ థ్యాంక్ యూ లవ్ యూ మ్యామ్. పర్లేదు బంగారు తల్లి, చెప్పమ్మా, చెప్పు నాన్న. ఏం చేద్దాం అనుకుంటున్నా? ఎస్బీలో డిస్ట్రిక్ట్ లెవెల్లో సిల్వర్ మెడల్ వచ్చింది. అసలు మీ ఇల్లు మొత్తం నిండిపోతుందేమో నీ అవార్డ్స్ తో. నాకు డౌట్ వస్తుంది. ఒక రోజు కాంబినేషన్. ఒక పెద్ద రూమ్ కావాలన్నమాట. ఆ రూమ్ లో నీవి మొత్తం. నీ పేరేంటి మర్చిపోయాను నేను, సారీ. రితన్య. వావ్, ఎంత బాగుంది నీ పేరు అసలు. రితన్య, నీకు ఒక రూమ్ ఉందా, గది ఉందా? నీకు సెపరేట్ గది ఉందా? గది ఉంటే నీ గదిలో మొత్తం ఇలా హ్యాంగ్ చేసుకో అన్ని చక్కగా. ఇవి ఉంటాయి కదా, నీకు ఒక స్టిక్ ఉంటాయి కదా, పిన్స్ పెట్టించి మొత్తం హ్యాంగ్ చేసుకో. ఓకే, రోజు కనపడాలి. ఆ రూమ్లోకి వెళ్ళగానే వైబ్రేషన్. వావ్, నీ సబ్ కాన్షియస్ మైండ్ రోజు చూస్తుంది. వావ్, ఐఎమ్ ద విన్నర్, ఇంకా తెచ్చుకోవాలి రోజు. దానికి నీకు తెలుసా, నాకు బెస్ట్ డాన్సర్ అని ఒక ఇది ఇచ్చారనమాట. ఇలా వేసి ఉంటుంది, ఇలాగా ఏమంటారు, మిస్ ఇండియా కాంటెస్ట్కి ఇస్తారు చూసావా? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా దాన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు. అది వచ్చిందనమాట నాకు బెస్ట్ డాన్సర్గా. నేనైతే ప్రతిరోజు అది నా క్లాజెట్లో పెట్టుకుంటా. ప్రతిరోజు బట్టలు దిగానే దాన్ని చూస్తుంటా. బెస్ట్ డాన్స్ నుంచి వదలకూడదు అని. అలాగే నువ్వు కూడా హ్యాంగ్ చేసుకో తల్లి. అమేజింగ్గా ఉంటుంది. అండ్ ఓ మై గాడ్, ఎస్బీలో స్కూల్ లెవెల్ కాంపిటీషన్ లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఓ మై గాడ్, నీకు రాక ఇంకెవరికి వస్తుంది? స్టేట్ లోనే థర్డ్ వస్తే స్కూల్లో నువ్వే మరి టాప్ ఉంటావు కదా, ఇంకెవరు ఉంటారు తల్లి? అమేజింగ్ అబ్బా. ఆ పేరెంట్స్ చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇంతే తల్లి, నువ్వు ఇదే మరి. తను ఎంత లక్. ఏ మంత్లో పుట్టిందండి పాప? విచ్ మంత్? November 16th. November 16th. ఓ మై గాడ్, సో బ్యూటిఫుల్. ఎస్, అందరూ గట్టిగా బుజ్జిదానికి కంగ్రాచులేషన్స్ చెప్పండి. అసలు అమేజింగ్. ఎస్, అంతేనా మరి ఇద్దరు పేరెంట్స్ కి థ్యాంక్స్. ఇంకేదో చూపిస్తున్నారు. ఎస్ చూపించండి. ఎస్ చెప్పండి. డైమండ్ బ్యాంగిల్ తీసుకున్నాం మ్యామ్. ఓ మమ్మీకి కూడా ఉన్నాయి రిజల్ట్స్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ హిమ్. థ్యాంక్ యూ లవ్ యూ మ్యామ్. లవ్ యూ సో మచ్. మీరు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు ఈ శారీలో. లుక్ ఎట్ దట్. అసలు మీ పాప మాకు ఇన్స్పిరేషన్. దాన్ని చూసుకుంటున్నా ఎప్పుడు డల్ అయినా కూడా దాన్ని ఇలా తిప్పుకొని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫిజికల్ మీట్ కి కూడా వచ్చింది. మీ ఫిజికల్ మీటింగ్ కూడా అటెండ్ అయిందండి హైదరాబాద్ లో. ఆ కనెక్షన్ ఉంది ఇప్పుడు నాకు, అందుకని ఎందుకు ఇష్టం వస్తుంది ఆ పాపం చూడండి. ముగ్గురం వచ్చాం మీ ఫిజికల్ మీట్ కు. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ నో ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. మీరు అడిగిన ప్రతిసారి హ్యాండ్ రైజ్ చేస్తూనే ఉంది బుజ్జిది. అందుకని దీన్ని కూడా చాలాసార్లు ఎగ్జాంపుల్ గా కూడా తీసుకున్నాను కదా. చక్రాస్ క్లాసెస్ వింటూ ఉంటది. ఓ మై గాడ్, షీఈ్ నాట్ ఎ స్మాల్ సోల్. మీకు తెలుసా, తను మిమ్మల్ని ఎక్కడికో బ్యూటిఫుల్ మీ పేరు నిలబెట్టడానికి వచ్చింది. అమేజింగ్గా అలాగే తీసుకొస్తుంది. మీ లీనియేజ్కి మొత్తం యాక్టివేటర్ తను. అమేజింగ్. బ్లెస్ యూ తల్లి. ఈసారి కూడా కలుసుకుందాం, ఓకేనా? రెడీగా ఉంది ఫిజికల్ మీట్ కి రావడానికి. ఏంటిదండి? రెడీగా ఉంది ఫిజికల్ మీట్ కి రావడానికి. అసలు మా గెస్ట్ తను. అమేజింగ్. లవ్ యూ. ఆలోపు ఇంకా బోల్డ్ తెచ్చేసుకో, ఒకేసారి అక్కడ కూడా షేర్ చేసేసుకుందాం. ఓకే తల్లి, ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న. బ్యూటిఫుల్. అండ్ అందరూ కూడా గట్టిగా వాళ్ళ బ్యూటిఫుల్ కనక దుర్గా గారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పండి. డైమండ్ రింగ్స్, డైమండ్ బ్యాంగిల్స్.
Yes, Savita Yes, garu. ma'am. Yeah. I'm Love sorry. you. Please forgive me. Thank you. I love you, ma'am. Love you Thank you. so Thank much. you. Hug, Thank you. ma'am. Thank you. Hug, Thank ma'am. you. Hug you. చెప్పండి Yeah, yeah. చెప్పండి Beautiful. చెప్పండి Yes, yes. చెప్పండి Beautiful, చెప్పండి. ma'am. Actually, yeah. మీరు అసలు ఒక అద్భుతం ఏదైనా ఉంది అంటే అది మీరు లైఫ్ లోకి మాకు కనెక్ట్ అవ్వడమే మ్యామ్. ఈవెన్ మా సిస్టర్ కూడా జాయిన్ అయ్యారు. ఓం మీరు క్లాస్ లో చక్కగా ఉన్నాం మ్యామ్. క్లాస్ వింటున్నారు, అందుకని నేను నాకు తెలిసి మీకు బాగుంటుంది అని చాలా ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఈవెన్ స్కిన్ కూడా వస్తుంది. నార్మల్ అంటే నార్మల్ స్టార్ట్ అయింది మ్యామ్ నాకు. బ్లాక్ డాట్స్ స్టార్ట్ వెరీ గుడ్. ఎస్ నార్మల్ స్టార్ట్ అవుతుంది మ్యామ్. ఈవెన్ మిరాకిల్స్ ఇంతకు ముందు కూడా నేను అంటే ఉన్నాయి. దీని మీద నాకు ఇంకా చాలా ఉంది అనమాట. నేను ఖచ్చితంగా ఒక రోజు క్లియర్ స్కిన్ నీట్ గా మీకు మీరు ఏ ఎక్స్పీరియన్స్ మంత్ షేర్ లో పుట్టారు చేస్తాను. సబిత గారు? మీరు ఏ మంత్? నాది జనవరి మ్యామ్. జనవరి నాది మా సో బాబుది. క్లియర్ అవుతూనే ఉంటుంది. అంటే లైక్ మీరు హోమ్ క్లాస్ లో ఉన్నారు కదా, యు ఆర్ ఇన్ ద హోమ్. ఎస్ మ్యామ్. అందుకని నేను అడుగుతున్నాను. రెన్యువల్ చేసుకోండి టైం అన్నమాట. పాత తెచ్చుకుంది రెన్యువల్ చేయాల్సిందే డెఫినెట్ గా. ఇప్పుడు ఈ స్కిన్ ఎస్ మీరు మళ్ళీ బ్యూటిఫుల్ గా తయారు చేసుకోవాలి. ఈ ఈ ఈ జన్మలోనే చేసుకోండి, చక్కగా అయిపోతుంది. ఎస్ మ్యామ్. అసలు ఆ ఇన్నర్ చైల్డ్ అని ఒక వర్డ్ అసలు నాది మొత్తం ఒక టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉంది లైఫ్ లో, ఒక మిరాకిల్ అంటే మాత్రం ఆ ఒక్క పాయింట్ నేను అసలు ఇన్ని ఇయర్స్ నియర్లీ 12 years నుంచి నేను ప్రాక్టీస్ లో ఉన్నా మ్యామ్. ఎక్కడో మిస్ అవుతున్నా, ఏదో మిస్ అవుతున్నా అనేది అర్థమైపోయింది. ఇన్నర్ చైల్డ్ అని ఒక్క వర్డ్ తోటి నాకు అసలు ఇంకా పోయిందనమాట. ఇంకా అర్థమైపోయింది ఇంకెక్కడ జరుగుతుంది మిస్టేక్, ఏం చేస్తున్నాను, ఏం చెయ్యాలి అనేది. అసలు నిజంగా మీకు కరెక్షన్ రావడమే నాకు ఒక పెద్ద మిరాకిల్ మ్యామ్. వన్స్ నాకు ఇది ఫ్లో స్టార్ట్ అయింది అంటే ఇంకా నాకు అసలు ఎవ్వరు ఆపరు. ఇంకా రాకెట్ అనమాట, రాకెట్ స్పీడ్ వెళ్ళిపోతాను అనేది అర్థమైపోయింది. ఇన్నర్ చైల్డ్ అనేది ఇంకా మిరాకిల్ మ్యామ్. ఏదైతే 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మనం అనేది ఒక సెంటెన్స్ ఉందో, అక్కడేదో 80% క్లియర్ అయిపోయింది ప్రాబ్లం. నో బ్లేమింగ్, నో కంప్లైంట్స్ కదా, అదొక్కటి చాలు మేము అసలు సొల్యూషన్ వచ్చినట్లే. ఇంకా అది మనం రెస్పాన్సిబుల్ తీసుకొని మనం క్లియర్ చేసుకుంటూ ఉంటే అంతా క్లీన్ అయిపోవడం అనేది చాలా డైలీ కూడా 3:30 చేయండి. డాడీకి ఎక్కువ చేయాలి, ఎందుకంటే యాన్సిస్టర్స్ కి ఉంది మ్యామ్. నాకు కనెక్షన్ ఉంది. ఈవెన్ నాకు యాన్సిస్టర్ అనగానే ఇట్లా వచ్చేస్తుంది ఎమోషన్. ఇంకొకటి మార్నింగ్ కూడా డైలీ 3:30కి లేస్తాం మ్యామ్. 3:30 నుంచి ప్రాక్టీస్, డైలీ మెడిటేషన్స్ అండ్ స్ట్రీమ్ క్లీన్ మాత్రం ఎక్సలెంట్ మ్యామ్. స్ట్రీమ్ క్లీన్ బాడీ క్లీనింగ్ ఇప్పుడు చెప్పారు కదా, హీలింగ్. అసలు ఆ మ్యూజిక్ నిజంగా మీ మీ సన్స్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. వాళ్ళ మ్యూజిక్ అయితే ఈవెన్ సెల్స్ వైబ్రేట్ అవుతున్నాయి మ్యామ్ ఆ మ్యూజిక్ కి. అది అసలు ఎట్లా అంటే ఇంకా ఇట్లా అవుతుంది అనమాట. సెల్స్ యాక్టివేట్ అవుతున్నాయి. వైబ్రేటింగ్ బీయింగ్స్, మనం వైబ్రేట్ అవుతున్నాం. ఆ సెల్స్ కి, ఆ మాటలకి మీరు వైబ్రేట్ అవుతాయి సెల్స్ అన్ని. ఇమీడియట్ గా హెల్త్ చాలా బాగుంది. చాలా బాగుంది మ్యూజిక్ మాత్రం. ఇంకా వెళ్ళిపోవాలి మేము అసలు. మీరు మీ విజన్ మిషన్ ఏదైతే ఉందో చాలా తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని చాలా కోరుకుంటున్నాను మ్యామ్. ఎందుకంటే ఎన్నో సోల్స్ ఎన్లైటన్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అందరూ గట్టిగా సబిత గారికి చాలా బాగా వింటారు క్లాస్. నేను రోజు చూస్తాను ఆవిడని. షీ ఇస్ సో డెడికేటెడ్. Congratulations, ఇండియాలో ఉన్న వాళ్ళే, ఓన్లీ ఇండియాలో ఉన్న వాళ్ళే. ఎస్ తల్లి, సీక్రెట్ గా మాట్లాడదా, అందరు నిద్రపోతున్నారు కదా ఇండియాలో. చెప్తే పిల్లలు పడుకున్నారు మ్యామ్. ఆయన చెప్తాను, నువ్వే ఒక పిల్ల అనుకొని నేను గట్టిగా అన్నాను. అందరూ పేరెంట్స్ పడుకున్నాక నీకు ఫ్రీడమ్ వస్తుంది అనుకుంటున్నాను. ఓకే చెప్తాను. సో ఎలా ఉన్నాయి, ఏ క్లాస్ లో ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను కూడా చిన్నగానే మాట్లాడతాను. లవ్ యూ సో మచ్ చెప్పండి. విస్పర్ చేసుకుందాం, మన ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు లైఫ్ లాంగ్. అంటే కనెక్ట్ అవ్వాలని నేను చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏ క్లాస్ లో ఉన్నారు బై ద వే? చక్రాస్ మ్యామ్. చక్రాస్. హౌ డిడ్ యూ అండర్స్టాండ్ చక్రాస్? సో నైస్ మ్యామ్. గుడ్ మ్యామ్. అవునా? థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ. అసలు మాట్లాడతా అని అనుకోలేదు మ్యామ్. బంగారం, మరి ఇంత చక్కటి నవ్వున్న అమ్మాయితో నేనే మాట్లాడిపోతే అలాగా. విస్పర్ కూడా చూసుకున్నాం అయితే ఇప్పుడు. మాట్లాడడం ఏంటి? లవ్ యూ మ్యామ్. లవ్ యూ సో మచ్ తల్లి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా మీరు మీ భుజాలతోటి ఇలాగే యంగ్గా హ్యాపీగా విస్పర్ చేసుకుంటారు. ఓకే. అందరూ ఎన్ని టెక్నిక్లు మర్చిపోయినా విస్పర్ టెక్నిక్ మర్చిపోవద్దు. ఓకే. ఆల్ ద వెరీ బెస్ట్.